చాలామందికి భక్తి అంటే దేవుడిని కోరుకోవడం. సాధకుడికి మాత్రం భక్తి అంటే తనను తాను కోల్పోవడం. ఈ రెండిటి మధ్య ఉన్న ఆ అంతరమే అరుణాచలం. శివతత్వ స్వరూపాలు అయిన పంచభూత లింగాలు, జ్యోతిర్లింగాలు మరియు అరుణాచలం, ఈ మూడు భావాల మధ్య ఉన్న ఆ అంతరార్థం ఏమిటో, అసలు అరుణాచలం ఎందుకు చివరి దశగా చెప్పబడుతుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన భారతదేశంలో శివతత్వం ఒకేసారిగా ఒకే రూపంలో వ్యక్తమవ్వలేదు. అది క్రమక్రమంగా వివిధ స్థాయిలుగా ఎదిగి మనిషి అనుభవానికి తగినట్లుగా విభిన్న రూపాలలో వ్యక్తమైంది. శివుడు తన శరీరానికి ఆధారమైన పంచభూతాల రూపంలో నిలిచారు. అవి భూమిగా కాంచీపురంలో, నీరుగా తిరువన్నాకావెల్లో, అగ్నిగా తిరువన్నామలైలో, వాయువుగా శ్రీకాళహస్తిలో, ఆకాశంగా చిదంబరంలో నిలిచారు. ఈ పంచభూత లింగాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, అవి మన దేహానికి మూలాలైన 5 తత్వాలను శుద్ధి చేసే కేంద్రాలు. ప్రకృతికి మన మధ్య ఉన్న అదృశ్య బంధాన్ని అవి గుర్తు చేస్తాయి. మన శరీరాన్ని, మన ప్రాణాన్ని అవి సమతుల్యం చేస్తాయి. దాంతో మన సమస్యలు తగ్గి జీవితం ప్రశాంతంగా మారుతుంది. అయినా సరే, అక్కడ ఒక సూక్ష్మమైన సత్యం మాత్రం అలాగే మిగిలిపోతుంది. అది భక్తుడు దేవుడు అనే భేదం. అప్పుడు భక్తుడు దేవుడి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి శివుడు 12 జ్యోతిర్లింగాల రూపంలో అగ్నిజ్యోతిగా అవతరించారు. ఆ జ్యోతిర్లింగాలు మన అంతరశుద్ధికి తార్కాణాలు. జ్యోతి అంటే వెలుగు. అంధకారంలో ఉన్న మన మనస్సుకి శరణాగతి అనే మార్గాన్ని చూపే కాంతి ఈ జ్యోతిర్లింగాలు. ఇక్కడ దేవుడు మన హృదయంలో ఒక చిన్న జ్యోతిగా వెలిగి దారి చూపిస్తాడు. ఇక్కడ భక్తి పుడుతుంది. కానీ ఆ భక్తిలో ఇంకా నేను అనే మాలిన్యం మిగిలే ఉంటుంది. మన మనస్సు బయట ప్రపంచం నుండి తన లోపలికి తిరిగి చూడడం ప్రారంభిస్తుంది. అలా మన శరణాగతికి పునాది వేస్తుంది. దాంతో భక్తి వికసిస్తుంది. దైవం మనకు మరింత దగ్గరగా అనిపించడం మొదలవుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక సూక్ష్మమైన సత్యం నిశ్శబ్దంగా అలాగే మిగిలిపోతుంది. భక్తి ఉన్న, దైవానుభూతి కలిగిన, నేను భక్తుడిని అనే భావం మాత్రం ఇంకా పూర్తిగా లీనమవ్వలేదు. అప్పుడు చివరి దశ వస్తుంది. అదే ఆత్మస్థితి. ఇక్కడ దేవుడు ఎక్కడో దూరంలోని కైలాసంలో ఉండడు. సాక్షాత్తు ఒక కొండ రూపంలో మన కళ్ళ ముందే నిలబడి ఉంటాడు. ఆ మహా అగ్నికొండ ముందు నేను అనే అహంకారం నెమ్మదిగా కరిగి మనస్సులో ఒకే ఒక ప్రశ్న నిశ్శబ్దంగా ఉదయిస్తుంది. నేను ఎవరు అని. ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనసు అంతర్ముఖమై తిరుగు తన మూలాన్ని తాకిన ఆ మరుక్షణమే అరుణాచలం కొండగా కాకుండా నీ హృదయంలో వెలిగే సత్యంగా ఆవిష్కృతమవుతుంది. కాలాతీతమైన ఈ స్థితిని అర్థం చేసుకోవాలంటే మనం కాలం వెనక్కు వెళ్ళాలి. అవి అన్నీ పుట్టకముందు ఒక మహా అగ్నిజ్యోతి భూమిపై పర్వతంగా స్థిరపడింది. అదే అరుణాచలం. జ్యోతిర్లింగాలలో శివుడు అగ్నిజ్యోతిగా కనిపిస్తే, అరుణాచలంలో ఆ అగ్ని చల్లబడి ఒక కొండగా ఘనీభవించి సాక్షాత్తు జ్ఞానాగ్నిలా నిలబడింది. అందుకే ఇది పంచభూతాలలో ఒక మూలకం కాదు, జ్యోతిర్లింగాలలో ఒక స్థానం కూడా కాదు. అది ఆ రెండిటికి అతీతమైన ప్రత్యేకమైన సత్యం. దీనిని ఏ వర్గీకరణకు లొంగని మహాక్షేత్రం అని సాధకులు భావిస్తారు. రమణ మహర్షి చెప్పినట్లు అరుణాచలం అంటే ఆత్మ. అందుకే గిరి ప్రదక్షిణ అంటే కేవలం కొండ చుట్టూ తిరగడం కాదు, నీ లోపల ఉన్న నేను చుట్టూ పొరలుగా కొట్టుకున్న అహంకారాన్ని నెమ్మదిగా తొలగించుకోవడం. ఇక్కడ సరిచేయాల్సింది సమస్యలు కాదు, సరిచేయాల్సిన యుక్తినే ప్రశ్నిస్తారు. సాధకులు మేము అరుణాచలంలో కరిగిపోతాము అంటారు. పంచభూత లింగాలు మన జీవితాన్ని సమతుల్యం చేస్తాయి. జ్యోతిర్లింగాలు మనల్ని శివుడికి దగ్గర చేస్తాయి. కానీ అరుణాచలం మనల్ని మనకే దూరం చేస్తుంది. ఇక్కడ పూజ కన్నా మౌనం బలంగా ఉంటుంది.
మంత్రం కన్నా మౌనం గంభీరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాటలు కాదు, మౌనమే బోధిస్తుంది. అరుణాచలం అనేది నిన్ను నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే ప్రయాణం కాదు. నిన్ను నువ్వు వదిలేసి ఆ శివతత్వములో నిశ్శబ్దంగా లయం అవ్వటం. అక్కడ ప్రార్థనలు నెమ్మదిగా మౌనమవుతాయి. కోరికలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. చివరికి మిగిలేది ఒక్కటే, నువ్వు, నీ మూలం. అదే అరుణాచలం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.